చిన్నప్పుడు మనం ఇప్పుడు జోక్ చెప్తున్నాము. చిన్నప్పుడు మనందరం ఆడుకునే ఉంటాం గోళీలాట. ఆడారా చిట్లంకి ఆడారు, మస్తు ఉంటుంది చిట్లంకి ఆట. గోళీలాట ఎట్లుంటుంది, గుంట తీసి దూరం ఉండేది. పంట అయిన తర్వాత ఎట్లా అంటాను చెప్పు. ఒక్కంగాయ, రెంటపురోళ్ళు, మువ్వల ముత్తే, నవ్వల నాగు, ఐదప్పండు, ఆరపడోలు, ఏడుసు బిల్ల, ఎనబరి కన్నా, తోమరి మొక్క, తొడగిలగ్గం అనే ఆట ఎవరైనా ఆడారా మీరు చిన్నప్పుడు? మస్తు ఉంటుంది గేమ్. గోళీలాట డీకిచ్చేవాళ్ళం కదా. జిల్లంగూడ ఆట మస్తు ఉంటుంది. జిల్లంగూడ ఆట, చిట్లంక ఆట, రాయి పెట్టి రాయితో ఆడే ఆటలు. ప్లస్ చిన్నప్పుడు గుండ్రం గీసి పైసలు ఆట ఆడేది. గోళీలు డిమ్లో పెట్టి డిమ్ ఆట ఆడేది. వస్తుండే గేమ్స్ చిన్నప్పుడు. కోతి కొమ్మచ్చాట, సన్నాయి, ఇసుకుప్పులు సన్నాయి కుప్పలు పోసి ఇసుకుప్పులు ఆట ఆడేవాళ్ళం కదా. మస్తుండే గేమ్స్. ఇప్పుడు పిల్లలు ఆడట్లేదు అట్లా. ఫోన్లు పట్టుకొని చూస్తారు. ఫోన్లు పెట్టుకొని ఇప్పుడు ఎంత 10, 11, 12 years నుండే ఫోన్లు పెట్టుకొని ఏం ఆటలాడట్లేదు పిల్లలు విలేజెస్లో. మా చిన్నప్పుడు అయితే ఈ జేబులో ఇంతలో బొచ్చ పెట్టుకునేది. రాయి పైసలు ఆడటానికి పోయేది. పావుల ₹10 తీసుకొని మస్తు ఆడేది. సాయంత్రం 5-6 రూపాయలు లాగేది అట్లా. ప్లస్ గోళీలు ఆట, డిమ్ ఆట ఆడేది. జిల్లంగూడ ఆడేది. గోడెం బిళ్ళ అంటారే జిల్లంగూడ ఆట. అసలు ఈ గేమ్స్ లేవు, ఈ ఆటలే లేవు ఇప్పుడు. రోజు పూర్తిగా మారిపోయాను. డిఫరెంట్ డేస్, 2 days. పాత రోజులు ఇక రావనుకుంటే జస్ట్ ఒక 20 yearsలోనే మొత్తం మార్పు వచ్చేసింది సొసైటీలో. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో ఏమో కదా. అవునా? థ్యాంక్ యూ అందరూ కబుర్లు విన్నందుకు.